జమిలీ ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. రేపు లోక్సభలో 2 బిల్లులు ప్రవేశపెట్టనుంది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, 1963లో చేసినటువంటి కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లుకు పార్లమెంటు ఉభయ సభల ఆమోదం లభిస్తే కనుక 2029లో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. దేశంలోని అన్ని చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు జరిపించవచ్చు. అయితే పార్లమెంట్లో జమిలీ ఎన్నికల బిల్లు ఆమోదం పొందడంపైనే ఇప్పుడు ఉత్కంఠ కొనసాగుతోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు ఈ నెల 12న కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిలో లోక్సభ అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఒక బిల్లు, అలాగే జమిలీ ఎన్నికల కోసం అవసరమైన రాజ్యాంగ సవరణల కోసం మరొక బిల్లు ఉంది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా న్యాయశాఖ బిల్లు రూపొందించింది. ఈ బిల్లులను రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. లోక్సభలో పార్టీ ఎంపీలకు విప్ కూడా జారీ చేసింది బీజేపీ. అయితే జమిలీ ఎన్నికలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీనిపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 31 రాష్ట్రాల అసెంబ్లీ, 545 లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్రం అడుగులు ముందుకు వేస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదనలను ఇప్పటికే 30కి పైగా పార్టీలు సమర్థించాయని సమాచారం. లోక్సభలో ప్రస్తుతం ఎన్డీఏకు 293 ఎంపీల బలం ఉంది. జమిలీ ఆమోదానికి 364 మంది ఎంపీల మద్దతు అవసరం. రాజ్యసభలో ఎన్డీఏకు 121 ఎంపీలుంటే జమిలీ ఆమోదానికి 164 మంది ఎంపీల మద్దతు కావాల్సి ఉంటుంది. ఇక పార్లమెంటరీ ప్రజాస్వామ్యమే కాకుండా సమైక్య వ్యవస్థ కలిగినటువంటి దేశం కావడంతో రాష్ట్ర ప్రభుత్వాల మాటకు కూడా విలువ ఉంటుంది. ఇక్కడ పార్లమెంటుతో పాటు దేశంలోని సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఇందుకు అంగీకరించాలి. ప్రస్తుతం బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సొంతంగా 20 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అందులో బీజేపీ సొంతంగా 13 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరొకవైపు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఒకేసారి మహిళా రిజర్వేషన్లు, లోక్సభ సీట్ల పెంపు, జమిలీ ఎన్నికల విధానాన్ని అమలు చేసే యోచనలో కనిపిస్తోంది. జమిలీ ఎన్నికల కోసం రేపు 2 బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రెండు బిల్లులను రేపు లోక్సభలో ప్రవేశపెట్టబోతుంది ప్రభుత్వం. దీనికి సంబంధించి ప్రభుత్వ పరంగా కూడా పూర్తి స్థాయిలో అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపేందుకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కూడా సమాయత్తం అవుతుంది. ప్రధానంగా లోక్సభలో ఈ 2 బిల్లును ప్రవేశపెట్టగానే 2 బిల్లును కూడా సంయుక్త పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేయడం జరుగుతుంది. ఆ మేరకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ అన్ని పార్టీలతో చెందినటువంటి సభ్యులు ఆ కమిటీలో ఉంటారు. కాబట్టి అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలను పరిగణలో తీసుకున్న తర్వాతనే ఒక నివేదికను ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత దానిపై ఓటింగు, అదేవిధంగా ఆ బిల్లులను ఆమోదింపజేసే ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా రామ్నాథ్ కోవింద్ భారత మాజీ రాష్ట్రపతి నేతృత్వంలో ఏర్పడినటువంటి అత్యున్నత ఉన్నత స్థాయి కమిటీ పెద్ద ఎత్తున దీనిపై కసరత్తు చేసింది. అనేకటువంటి పార్టీలకు లేఖలు వ్రాసింది, వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేసింది. మొత్తం దేశంలో ఉన్నటువంటి 46 జాతీయ రాష్ట్రాల్లో, అదేవిధంగా ఇతర పార్టీలు, అంటే కనీసం లోక్సభలో ఒక్క సభ్యులైనా కానీ ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రతి పార్టీకి కూడా రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో అత్యున్నత స్థాయి కమిటీ లేఖలు రాసింది, వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకుంది. అయితే ఆ లేఖలు రాసిన సమయంలో మన రాష్ట్రానికి సంబంధించి, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కానీ ఏమాత్రం కూడా స్పందించలేదు, వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయలేదు. అదేవిధంగా బీఎస్పీ కూడా కొంత మేరకు ఇదిమిద్దంగా ఖచ్చితమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయలేదు. అయితే ఇప్పుడు మాత్రం బీఎస్పీ తన యొక్క అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసింది. తాము సమ్మతమే దీనిపై చర్చలు జరగాలని. ఆ రకంగా రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నటువంటి అత్యున్నత స్థాయి కమిటీకి ఇచ్చినటువంటి అభిప్రాయాలు కొన్ని పార్టీలు ఇప్పటికే మార్చుకుంటున్నాయి. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, అదేవిధంగా డిఎంకే పార్టీ లాంటి పార్టీ కానీ, దాంతోపాటు ప్రధానమంత్రి ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ 4 మేజర్ పార్టీలు పూర్తి స్థాయిలో ఈ జమిలీ ఎన్నికలను, అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక, సమాంతరంగా రాష్ట్రాలకు లోక్సభకు ఎన్నికలు జరిగే ప్రక్రియను మాత్రం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అయితే వాళ్ళకు ఉన్నటువంటి అభిప్రాయాలను పరిగణలో తీసుకున్న తర్వాత వారు కూడా సమ్మతించేందుకు అవకాశం ఉంది. దేశంలో ఇప్పటికీ దాదాపు 33 పార్టీలు మద్దతిస్తుండగా కేవలం 15 పార్టీలు మాత్రమే వ్యతిరేకిస్తున్నాయి. దీనికి సంబంధించి ఈ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగేందుకు, ఏకాభిప్రాయాన్ని సాధించేందుకు
పరిష్కరించేందుకు పెద్ద ఎత్తున కసరత్తు జరగబోతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ ప్రభుత్వమే దీనికి సంబంధించి చొరవ తీసుకోవాలి, అందరినీ ఒప్పించే ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఈ లోక్సభలో కానీ లేకపోతే రాజ్యసభలో కానీ ఈ 2 బిల్లులకు ఆమోదం పొందే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా స్వయంగా భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవిందే ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఆ రకంగా ఇటు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ప్రభుత్వ పరంగా కూడా ఈ సంప్రదింపుల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. అయితే లోక్సభలో ప్రస్తుతం ఉన్నటువంటి బలాన్ని చూసుకున్నట్లయితే ఎన్డీఏ కూటమి కేవలం 293 సభ్యుల బలం మాత్రమే ఉంది. అయితే ఈ రాజ్యాంగ సవరణ బిల్లు అంటే 129 రాజ్యాంగ సవరణ బిల్లులు ఆమోదం పొందాలంటే కనీసం 200 సభ్యుల మద్దతు ఉండాలి. అంటే దాదాపు 364 మంది సభ్యుల మద్దతు ఉండాలి. కాబట్టి అన్ని పార్టీలను కలుపుకుంటేనే అందరి అభిప్రాయాలను ఏకాభిప్రాయాన్ని సాధిస్తేనే మాత్రం ఇది సాధ్యమవుతుంది. ఇకపోతే పెద్దల సభలో రాజ్యసభలో ప్రస్తుతం ఎన్డీఏ కూటమికి ఉన్నటువంటి బలం కేవలం 112 మంది సభ్యులు మాత్రమే, 81 మంది సభ్యులు ప్రతిపక్షానికి ఉన్నారు. అయితే ఈ పెద్దల సభలో రాజ్యసభలో పూర్తిగా ఈ 2 బిల్లులు ఆమోదం పొందాలంటే దాదాపు 164 మంది సభ్యుల మద్దతు ఉండాలి. ఆ సభ్యుల మద్దతు ఉంటేనే ఆ బిల్లులు ఆమోదం పొందేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇటు రాజ్యసభలో కూడా సంక్లిష్టంగానే ఉంది, అటు లోక్సభలో కూడా ప్రభుత్వానికి అంటే బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి అధికార ఎన్డీఏ కూటమికి సాధారణ మెజార్టీ మాత్రమే ఉంది. కాబట్టి 2/3 సభ్యుల మద్దతు పొందాలంటే పెద్ద ఎత్తున కసరత్తు చేయాలి. అదేవిధంగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ కూడా దీనిపై అందరినీ సంప్రదించి వారిని కూడా ఏకాభిప్రాయాన్ని సాధించి వారి మద్దతుతోని మాత్రమే ఈ ఒకే దేశం ఒకే ఎన్నిక ఈ విధానాన్ని అదే ఈ ప్రాజెక్టును అమలు చేసేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం మాత్రం దృఢ సంకల్పంతో ఉంది. దాదాపు ఈ సమాంతరంగా రాష్ట్రాలకు లోక్సభకు అంటే అన్ని చట్టసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం ద్వారా 1 నుంచి 1.5% జాతీయ స్థూలోత్పత్తి పెరిగేందుకు అవకాశం ఉందన్న అంశాన్ని స్వయంగా భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవిందే చెప్పడం జరిగింది. కాబట్టి అనేకటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఒకే దేశం ఒకే ఎన్నిక సమాంతరంగా లోక్సభకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరపడమే ఉత్తమం అన్న అంశాన్ని కూడా స్పష్టం చేసింది. ఈవెన్ లా కమిషన్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి 23వ లా కమిషన్ 2029లో మే నుంచి జూన్ వరకు ఈ 2 నెలల్లో పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఒక సరైనటువంటి సమయం అని చెప్పి కూడా సిఫార్సు చేయడం జరిగింది. కాబట్టి ఈలోగానే అన్ని రాష్ట్రాలకు జరిగే అసెంబ్లీలకు జరిగే ఎన్నికలు ఏ రకంగా ఉండబోతున్నాయి, దానికి సంబంధించి కాల పరిమితిని ఏ రకంగా తగ్గించుకోవాలి, దాన్ని ఎలా పొడిగించుకోవాలన్న అంశాన్ని ఈ బిల్లులో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. 129 రాజ్యాంగ సవరణ బిల్లులో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 82 సవరణ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 82కి అనుబంధంగా 82A అధికరణను అంటే ఆర్టికల్ను అక్కడ పొందుపరచబోతున్నారు. దాంట్లో స్పష్టంగా ఈ లోక్సభకు కాలపరిమితి ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు దాని కాలపరిమితి ముగిస్తుందన్న అంశాన్ని స్పష్టంగా భారత ప్రభుత్వం నోటిఫై చేసిన తర్వాత అది అమల్లోకి వస్తుందన్న అంశాన్ని కూడా ఆ చట్టంలో ఆ చట్ట సవరణలో రాజ్యాంగ సవరణ బిల్లులో దాన్ని ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా సవరణ బిల్లులో అనేకమైనటువంటి అంశాలు ఒకవేళ మధ్యంతరంగానే ఏదన్నా గనక అసెంబ్లీ రద్దయినట్లయితే లోక్సభ రద్దయినట్లయితే ఏ పరిస్థితులైనా మిగిలిన కాలానికి మాత్రమే తిరిగి ఎన్నికలు జరుగుతాయి. అది కూడా 2 ఏళ్ల పాటు లేకపోతే 2.5 ఏళ్ళు ఉండాలా లేకపోతే 1.5 సంవత్సరం ఉండాలన్న అంశాన్ని కూడా ఈ బిల్లు చర్చకు వచ్చినప్పుడు ప్రజలు అంటే సభ్యుల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా దానికి సవరణ చేసే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి మాత్రం కనీసం 2 సంవత్సరాల కాలపరిమితి మధ్యలో ఉంటేనే కానీ తిరిగి ఎన్నికలు నిర్వహించి మిగిలిన కాలానికి ఆ ఎన్నికలు పూర్తయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఒకే క్యాలెండర్లో ఒకే తేదీతో అన్ని చట్టసభలు కాలపరిమితి ముగిసే విధంగా ఈ బిల్లును రూపొందించడం జరిగింది. అది బిల్లు చట్టరూపం పొందే క్రమంలో భాగంగా సభలో చర్చకు వచ్చినప్పుడు సభ్యుల యొక్క అభిప్రాయాలను వాటన్నిటిని కూడా తీసుకొని ఆ మేరకు చట్టానికి తుది రూపిచ్చే అవకాశం ఉంది. ఈ రకంగా పెద్ద సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. దీని అంశానికి సంబంధించి అదేవిధంగా ఈ కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లు కూడా మరొకటి రాబోతుంది. 1963లో ఈ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినటువంటి చట్టాన్ని చేయటం జరిగింది. దానికి కూడా సవరణ చేయబోతున్నారు. అదేవిధంగా మధ్యలో అనుకొని రాజకీయ కారణాల వల్ల జమ్మూ కాశ్మీర్ కూడా పునర్విభజన చట్టం జరిగింది. దాంట్లో కూడా ఇది అంతర్భాగంగా కాబోతుంది. అదేవిధంగా 1991లో
ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం చట్టం కూడా జరిగింది. ఈ రకంగా అన్ని చట్టాలకు సంబంధించి కూడా ఈ రెండు చట్టాల సవరణ బిల్లు సంబంధించి అన్ని అంశాలు చర్చకు వస్తాయి. వాటిని సవరణ చేసి ఆ మేరకు ఒక సమగ్రమైనటువంటి ఒక చట్టాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. దీంతో అనుగుణంగా మహిళా బిల్లు కూడా ఉంది. అదేవిధంగా నియోజకవర్గాల పునర్విభజన చట్టం కూడా రాబోతుంది. కాబట్టి అనేకమైనటువంటి అంశాలు కూడా దీన్ని జోడించి చూడాల్సి ఉంది. కాబట్టి అనేక అంశాలు దీన్ని పరిగణలో తీసుకున్న తర్వాతనే ఈ చట్టానికి తుది రూపు ఇచ్చేందుకు అవకాశం ఉంది. మొత్తానికి ఈ చట్టాలు గనక ఈ బిల్లులు గనక ఆమోదం పొంది చట్టాలు గనక అయినట్లయితే దేశ రాజకీయ వ్యవస్థలోనే ఒక కొత్త మలుపు తిరిగేందుకు ఆస్కారం ఉంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ తో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించాలంటే 6 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. అందుకు సగం రాష్ట్రాల ఆమోదం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం లోక్సభ, రాజ్యసభల్లో ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్నటువంటి సొంత బలం సరిపోదు. అలాగే జమిలీ కోసం అదనపు ఎంపీల మద్దతు కూడా కూడగట్టాల్సి ఉంటుంది.